చూసితివా ప్రసేన, ద్వారకా నగరపు దైవపురుషుడైన ఆ కృష్ణుడి ప్రవర్తనని, అతని మనసులోనున్న కపట ఆలోచనని. ఆ ద్రోహి ద్వారకా నగరానికే దేవుడా? వాడు దేవుడు కాదు, చోరుడు. వాడు కరుణామయుడు కాడు, కాలకూట విషం. ఆ వంచకుడు ఇలా చేస్తాడని నేను ముందే ఊహించాను. ఆ మోసగాడికి శమంతకమణి కనబడినప్పటినుంచి నిద్ర కూడా దూరమై దురాశ అనే భూతం అతనిలో జాగృతమయ్యింది. సత్యభామ మిమ్మల్ని ప్రేమిస్తోంది, మీరు సత్యభామను ప్రేమిస్తున్నారు. నాకంటే కృష్ణునికి శమంతకమణి ఎక్కువైపోయిందా? మనమందరం సత్రాజితుల వారింటికి వెళ్ళి మీకు సత్యభామతో వివాహాన్ని నిశ్చయం చేసుకుని వద్దాం. శ్రీకృష్ణునితో సత్యభామకు వివాహమా? మీరు చెబుతున్నది సత్యమా? ఏమిటి? శ్రీకృష్ణునితో సత్యభామకు వివాహమా? మీరు చెబుతున్నది సత్యమా? నాకైతే నమ్మశక్యంగా లేదు. అగ్రజా, మాయలో పడిపోకు. శమంతకమణి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వేలాడుతూ ఉంటే ఆ ఇంటి పుత్రికను వివాహం చేసుకోవడానికి ఎవరు కావాలన్నా వస్తారు, ఎక్కడికి కావాలన్నా వస్తారు. ప్రసేన, నీ అగ్రజుడు సున్నిత మనస్కుడు. అతనికి వలవేసి తన వశం చేసుకోటానికి అతిరథ మహారథులే ఇక్కడిదాకా వచ్చేశారు. అది ఎందుకో తెలుసా? సత్రాజిత్తుల వారు శమంతకమణిలా ప్రజ్వలంగా మెరుస్తున్న మీ కుమార్తెను తమ ఇంటికి తెచ్చుకుంటే శమంతకమణి తనకు తానుగా తమ చేతికొస్తుందని. ఓహో, భలే భలే, నాకిప్పుడు పూర్తిగా అర్థమవుతుంది మీరంతా కలిసి ఎందుకు ఒకటిగా విచ్చేశారో అని. ఎవరిదీ ఉపాయం? చంద్రవంశపు ఎదుకుల రాజులనబడే ఉగ్రసేనుల వారు మీదా? లోకారాధకుడైన శ్రీకృష్ణుని పితృదేవులు అని పిలువబడే వసుదేవా మీదా? లేదా బలాఢ్యుడైన బలరామా మీదా? మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావటం లేదు. అర్థం కాకుండా పోవడానికి నేనేమీ లేనిదాని చెప్పటం లేదు. దీని వ్యూహాన్ని రచించిన శ్రీకృష్ణుడి మేధస్సుని కొనియాడుతున్నాను. మణిని అడిగి అది దక్కకపోవడంతో నా ఏకైక పుత్రికని వివాహమాడితే తనతో పాటు ఈ శమంతకమణి కూడా దక్కుతుందని మీ అందరి ఉద్దేశ్యం కదా? పరుల సొమ్ముకు ఆశపడేవాళ్లం కాదు మేం. నా సోదరుడు మీ కుమార్తెను ఇష్టపడటం వల్ల కేవలం వధువుని కోరి మాత్రమే మీ ఇంటికొచ్చాం. అలాగైతే నా పుత్రిక మీద శ్రీకృష్ణుడు మనసు పడినట్లయితే ఇన్ని రోజులు ఎందుకు ఊరకనే ఉండిపోయాడు? ఒక్కసారైనా నాతో చెప్పవచ్చుగదా? లేదా ఈరోజు నా దగ్గర ఐశ్వర్యం అంతస్తూ ఉండడం చూసి నా పుత్రిక మీద ఒక్కసారిగా ఇష్టం ప్రేమ పొంగిపోతున్నాయా? తండ్రిగారు, నీ వడ్డు నాకు సత్యభామ, ఈ లీలామోహనుడి వలలో పడి నీ మనసుని చెడగొట్టుకోకు. ఈ వెన్నదొంగ వీరందరినీ తనతో తీసుకురావటం నీమీదున్న ప్రేమతో కాదు, కేవలం శమంతకమణి మీద గల వ్యామోహంతో మాత్రమే. కృష్ణ, ఇక ముందు నా వద్ద నీ ఆటలు సాగనే సాగవు. ఇక నుంచి నా కుమార్తె మీద నీవెలాంటి ఆశలు పెట్టుకోకు. చుట్టుపక్కల రాజ్యాల యువరాజులందరూ వధువీక్షణ కోసం తమ ఆహ్వానాన్ని పంపించి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పోటీలో ఉన్నారు. తాను ఇష్టపడే ప్రియతముణ్ణి ఆరాధిస్తున్న ఆమెకు బలవంతంగా ఇష్టంలేని వధువీక్షణ జరపడం ఆమెను ఆమె జీవితాన్ని అంధకారంలో ముంచేసినట్లే. సత్య, నీ తనువుని మనసుని ఎవరికంకితం చేశావో చెప్పు. నీ ప్రేమను నిరూపించు సత్య. నీ ముసిముసి నవ్వులతో, నీ మాయ మాటలతో త్రిలోకాల్లో ఎవరినైనా ఎలాగైనా మోసం చేయగల వాడవు నీవు. అలాంటిది ఏమీ ఎరుగని అమాయకురాలైన నా కుమార్తె మోసపోవటంలో తప్పేమీ లేదు. ఇక ముందు నీ ఆటలు ఈ సత్రాజిత్తు ముందు సాగనే సాగవు. శమంతకమణి నా ఆస్తి. శమంతకమణితో అన్నిటినీ జయించగలను. సత్రాజిత మహారాజులా వెలిగిపోగలను. మొత్తం ద్వారకా నగరాన్నే నా గుప్పెట్లో పెట్టుకొని ఆ సుదర్శన చక్రాన్నే నా పాదాల కింద నలిపివేయగలను. మీరింక దయచేయవచ్చు.
మనం శమంతకమణిని వాళ్ల క్షేమం కోసం కోరడం తప్ప, లేదా సత్యభామను మన కృష్ణునికిమ్మని అడగడం తప్ప? పతిదేవా, ఈ రెండూ కారణం కాదు. శమంతకమణి యొక్క ప్రభావం, శక్తి దీనంతటికీ కారణం. అది అనుక్షణం అందరి మనస్సుల్లోనూ ప్రభావాన్ని చూపిస్తూ ఆశతో ఐరావతం మీద కూర్చోబెడుతుంది. అందువల్లనే సత్రాజితులు అంతగా మారిపోతున్నారు. సోదరి, నీవు చెబుతున్నది నేను విశ్వసించలేకపోతున్నాను. సత్రాజితులకి శమంతకమణి దక్కిన తరువాత కూడా వారు ద్వారకా నివాసులను గృహప్రవేశానికి ఆహ్వానిస్తున్నప్పుడు కూడా వారిలో సరళత్వం ఉట్టిపడుతుండేది. ఐశ్వర్య మదము ఆవరించలేదు. వారింతలా మారిపోవడానికి ఒకవేళ వారికెవరైనా దుష్టబోధనలు చేశారేమోనని అనుమానంగా ఉంది. అనుమానమే వద్దు రుక్మిణి, అది నిజం. సత్రాజిత్తు దుష్టుల సహవాసం వల్ల తన వినాశక మార్గంలో స్వయం ఇచ్ఛతో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ మార్గంలోనే ముందుకు వెళ్లకుండా వెనుదిరిగేంతవరకు నాకు సత్యభామకు వివాహం వాయిదా పడుతూనే ఉంటుంది. ఏదో సాకుని కారణంగా చేసుకొని మీ వివాహాన్ని వాయిదా వేస్తుంటే సదా మీ జ్ఞాపకాలతో ఉండే సత్యభామ భవిష్యత్తు ఏం కావాలి స్వామీ? అంతేకాక అష్టైశ్వర్యాలు కలిసి వచ్చినా దానికన్నా ఎక్కువగా మిమ్మల్నే కోరుకుంటున్నా ఆమె ప్రేమకున్న మహత్వం మీకు తెలియదా స్వామీ? అంతకన్నా గొప్పది నన్ను మీకు ధారపోసి తన స్థానాన్ని నాకు త్యాగం చేసింది. ఆ మహాత్యాగికి ప్రత్యుపకారం చేయకపోతే ఈ రుక్మిణి జన్మ సార్థకం కాబోదు. నేనిప్పుడే వెళ్ళి సత్యభామను కలిసి విలంబనమవుతున్న మీ వివాహానికి చైతన్యం నింపి శీఘ్రమే మీకు సత్యభామకు వివాహాన్ని ఏర్పాటు చేస్తాను. నన్ను ఆశీర్వదించండి స్వామీ. రుక్మిణి, నీ ఇష్టానికి నేనెన్నడైనా అడ్డుగా వచ్చానా? ప్రసేన, నీ ఆహ్వానం మేరకు విచ్చేసి మీ అందరితో పంచుకున్న సంతోషాన్ని మరిచిపోవటం సాధ్యమే కాదు. శిశుపాల, నీవు మహారాజు అయినప్పటికీ మాతో ఎంతగా కలిసిపోయినందుకు నేను గర్వపడుతున్నాను. ప్రసేన, నేను మా రాజ్యానికి బయలుదేరాలి. మిత్రమా, ఇంకా కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండి మాతో కాలక్షేపం చేయవచ్చు కదా? నేను ఎక్కడున్నా మీరు పంచిన తీపి జ్ఞాపకాలు మీ అందరినీ గుర్తుకు తెస్తూనే ఉంటాయి. మిత్రమా ప్రసేన, నీతో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావింపదలచాను. అంత ముఖ్యమైన విషయమా? అదేమిటో చెప్పు మిత్రమా. అదేమిటంటే, సంకోచపడకుండా చెప్పు మిత్రమా. నేను మీ అగ్రజుడి పుత్రిక సత్యభామను ఇష్టపడుతున్నాను. నేను ఆమెను వివాహమాడాలని అభిలషిస్తున్నాను. ఏమిటి, మా పుత్రిక సత్యభామను నీవు అంతగా ఇష్టపడుతున్నావా? నాకు చాలా సంతోషంగా ఉంది మిత్రమా. నీకన్నా గొప్పవరుడెవరున్నారు? వీలైనంత త్వరగా ఈ విషయాన్ని మా అన్నగారితో ప్రస్తావిస్తాను. ఏ జంబూ శంభు, ప్రభువర్య. ప్రయాణానికి సిద్ధం చేయండి. మేమిప్పుడే సత్రాజితుల వారికి మేము రాజ్యానికి తిరిగి వెళ్లే విషయాన్ని చెప్పి వస్తాం. అలాగే ప్రభు. ప్రణామాలు సత్రాజితుల వారు. ప్రణామాలు శిశుపాల. మేము మా రాజ్యానికి తిరిగి వెళుతున్నాం. అవునా శిశుపాల, మీరు మా కుటుంబ వేడుకల్లో పాల్గొని మమ్మల్నందర్నీ సంతోషపరిచినందులకు తమరికి ధన్యవాదాలు. సత్రాజితుల వారు, తమరితో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావింపదలచాను. అదేమిటో చెప్పండి. ఇప్పుడే దానికి తగిన ఏర్పాట్లు చేస్తాము. ఏర్పాట్లు చేయడం లాంటిది కాదు, మనసుకు సంబంధించినది. అలాగే, అదేమిటో చెప్పండి. మేము మీ కుమార్తె సత్యభామను మెచ్చాం. అందువల్ల మీ కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించవలేను. శిశుపాల, తమరు తిరిగి వెళ్తున్నారు. మేము కూడా కార్యక్రమపు పనుల్లోనే ఉన్నాము. మునుముందు ఎప్పుడైనా దీని గురించి చర్చిద్దాం. సత్రాజితుల వారు,
మీరు ఈ విధంగా చెప్తే నాకు నమ్మకం కుదరడం లేదు. నా శిరస్సు మీద ప్రమాణం చేసి చెప్పండి, మీ కుమార్తె సత్యభామను నాకు. ఆ శిశుపాల, దీనికంతా ఒట్లు ప్రమాణాలు ఎందుకు? అలాగే చూద్దాం. తమరిక బయలుదేరండి. తమ ప్రయాణం శుభంగా జరగాలి. మేమిక వెళ్ళి వస్తాం. నారాయణ. నారద మునీంద్రులకి ప్రణామములు. శుభమస్తు. రుక్మిణి, అలంకరించుకున్నట్లున్నావు. ఎక్కడికి బయలుదేరావు? స్త్రీ అలంకరించుకుని చేతిలో పుష్పాలు నారికేళాలు తీసుకుని ఇంకెక్కడికి వెళుతుంది? దేవాలయానికే కదా. ఇదేమి విచిత్రం! వివాహం కావడానికి ముందు శ్రీకృష్ణుడే నా దైవం, ఆ పురుషోత్తముడే నా పురుషార్థం, ఆ నవనీత చోరుడే మనసున వెలిగే దీపమని ఆరాధించేదానివి. అతన్ని వివాహం చేసుకోగానే అతని మీదున్న భక్తి, ప్రేమ తగ్గిపోయాయా? మునివర్యా, నా మీద, నా స్వామి మీద గల నా భక్తి మీద ఎన్నటికీ అనుమానాన్ని, అపనమ్మకాన్ని వ్యక్తపరచకండి. ఎవ్వరూ లేని నా జీవితంలో వెండి వెన్నెలలా వచ్చిన నా దైవాన్ని నేను మరచిపోవడం సాధ్యమేనా? అదే, మరచిపోవడం సాధ్యమా? నీ మీద, నీ భక్తి మీద నాకు నమ్మకం లేదా? అయితే దేవాలయానికి వెళ్ళడానికి గల ఉద్దేశ్యం జగన్మాతను దర్శించి ఆశీర్వాదాన్ని పొంది నా ప్రాణసఖి సత్యభామను చూడటానికి. నీవు జగన్మాత దర్శనానికని బయలుదేరావా, లేక సత్యభామను కలవడానికి వెళుతున్నావా? నా ముఖ్యమైన ఉద్దేశం సత్యభామను కలవడమే. అందుకోసం దేవాలయం వరకు వెళ్లే అవసరం ఏమిటి? ఆవిడనే అంతఃపురానికి రప్పించుకుని మాట్లాడవచ్చు కదా. అది అందరి సమ్ముఖంలో మాట్లాడే విషయం కాదు, గోప్యంగా మాట్లాడవలసినది. అవునా? అదేమిటో నాతో చెప్పవచ్చు కదా. మీకు తెలియకుండా ఉన్నది ఏముంది మహర్షి? నా స్వామి కృష్ణ పరమాత్మకు ఆ సత్యభామకు వివాహం జరిపించడం గురించి ఆవిడితో మాట్లాడాలని. అయ్యయ్యో రుక్మిణి, ఏం మాట్లాడుతున్నావు నీవు? నీవు వివాహం చేసుకున్న కృష్ణులవారితో సత్యభామ వివాహాన్ని జరిపిస్తున్నావా? అవును మహర్షి. సృష్టిలో ఏ స్త్రీ అయినా చేసే పనేనా ఇది? తను వివాహం చేసుకున్న పతికి మరొక స్త్రీని తానే తెచ్చి మరు వివాహం జరిపించటం ఎంతటి విచిత్రం! నాకు చాలా దుఃఖంగా ఉంది రుక్మిణి. నీవు ఇంతకాలం ఆరాధించి పూజించి పొందిన ఆ దైవాన్ని మరొక స్త్రీకి అప్పగించటం సరియేనా? మీ సుఖమయ దాంపత్య జీవితంలో గండిపడకుండా ఉంటుందా? నీవు సవతితో జీవించటం నీకు గౌరవమేనా? ఆలోచించు రుక్మిణి. నారదమునివర్యా, మీరు చెప్పినదంతా ఆలకించి, ఆలోచించి, పరిశీలించి నేనే ఈ నిర్ణయానికి వచ్చాను. నారాయణ, ఈ చిత్తభ్రమకు నేనేమని చెప్పాలి? ఈ నీ పతిదేవునికి మరొక సతిని తీసుకొస్తున్నావు. అయితే నీవు ఎంపిక చేసుకున్న ఆ సత్యభామ గురించి నీకేమైనా తెలుసునా? ఆమె గుణవంతురాలన్నది నాకూ తెలుసును. ఆవిడ స్త్రీ కాదు, మగరాయుడు. స్త్రీకి ఉండాల్సిన ఏ లక్షణమూ ఆమెకు లేదు. కోపమనేది ఎప్పుడూ ఆవిడ ముక్కుమీదే నాట్యమాడుతుంటుంది. క్రోధమనేది ఆవిడ కన్నులలో అగ్ని కక్కుతూ ఉంటుంది. ఇక తిట్లంటావా, నాలుక మీదే సిద్ధంగా ఉంటాయి. ఇలాంటి చిత్రాంగిని నీవు సవతిగా తెచ్చుకుని ఏమి సుఖం అనుభవిస్తావో ఏమో. మహర్షి, మీరు చెబుతున్నది సత్యమేనా? అవును, పరమసత్యం. అంతేకాదు, ఆవిడ ఆగమనం వల్ల శాంతిగా ఉన్న ద్వారకా నగరం రణరంగం అవుతుంది. ఇంకెన్నటికీ నీ కృష్ణునికి నీ చేతి ముద్దలను తినిపించలేవు. కాళ్ళు చేతులను పట్టడానికి లేదు. తాంబూలాన్ని తినిపించలేవు. ఏ విధమైనటువంటి క్షేమోపచారాలను చేయడానికి లేదు.
అన్నిటికీ అడ్డు తగులుతుంది ఆ సత్యభామ. మీ ఇద్దరి జగడాలలో కృష్ణుడు పాపం నలిగి నలిగి తొలగిపోగలడు. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయంటారా మహర్షుల వారు? అవును రుక్మిణి, నీ క్షేమం కోరే నేను చెప్తున్నాను. నీ ఒక్కదానివే కృష్ణునికి ఏకపత్నిగా ఉంటే ఈ ఇబ్బందులేవీ నీ సమీపానికి రావు. అలాగే కాని మునీంద్ర, మంచి సమయానికే వచ్చి నా కళ్ళు తెరిపించారు. నేనిక వెళ్ళొస్తాను. ఇదేమిటి రుక్మిణి, నీ క్షేమం కోరి ఇంతగా చెబుతున్నా నువ్వు వెళుతూనే ఉన్నావు. దేవాలయానికి వెళ్తున్నాను మునీంద్ర. దేవాలయానికి కావాలంటే వెళ్ళవచ్చు. అయితే సత్యభామను మాత్రం కలువవద్దు. కలిసినప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉంటాను మునీంద్ర. నారాయణ నారాయణ. ఏంటి నారాయణ? కాదయ్యా నారదయ్యా, నీవు సృష్టించేవాడవా, నాశనం చేయువాడవా, స్త్రీ పురుషులను ఒకటి చేయువాడవా, లేదా వాళ్ళని విడదీసేవాడివా? దయచేసి చెప్పవయ్యా. ఇదేమిటి వసంతక, నాశ వినాశనమంటూ ఏదేదో మాట్లాడుతున్నావు? అది కాదయ్యా నారదయ్యా, జరగబోయే పెళ్లికి, జరగబోయే కార్యానికి ఎందుకయ్యా ఇలా అడ్డు తగులుతున్నావో? నేను ఒకవైపు నుంచి సంబంధాన్ని పెంచుతూ పోతుంటే నీవు ఇంకో వైపు నుంచి ఆ సంబంధాన్ని తెంపుతూ వస్తున్నావు కదయ్యా. ఏ బ్రహ్మచారి, పెళ్లి చేసుకునే వాళ్ళని చూస్తే నీకెందుకయ్యా కడుపుమంట? కృష్ణ సత్యభామల పెళ్లి ఎప్పుడు జరుగుతుందో, నేను కడుపు నిండా మృష్టాన భోజనం ఎప్పుడు చేస్తానో, జలజను నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానో అని వేచి చూస్తుంటే నీవు నా ఆశల మీద చన్నీళ్లు పోస్తున్నావు కదయ్యా. వసంతక, నీవు చింతించవద్దు. నీవు జలజా జలజా అని జపిస్తూ ఉండు. జలజ వస్తుంది. నిజంగానా? ఆ జలజాయ నమః. ఓం జలజాయ నమః. జలజాయ నమః. జలజాయ నమః. జలజా. ఎక్కడికి వెళ్ళాడబ్బా ఈ నారదుడు? చూశారా, జలజన్ నాకు గుర్తుకు తెచ్చి తాను తప్పించుకున్నాడు కదా. ఎక్కడికి వెళతాడు ఈ నారదుడు? ఎన్నటికైనా నాకు దొరుకుతాడు కదా. ఆ రోజు అతనికి సరైన గుణపాఠం చెప్తాను. జలజా జలజా జలజా. రుక్మిణి, మన వివాహం జరిగిన నాటి నుంచి మన ఇరువురం ఏకాంతంగా గడపడం కుదరనే లేదు. బహుశా ఇప్పటికి సమయం కలిసి వచ్చిందనుకుంటాను. నీకు సమ్మతమేనా? అవును, ఇందుకు సరైన స్థలమేది? కృష్ణ, నీకు త్రిభువనాలలో వైకుంఠం ఎలా ప్రియమైనదో అలాగే రుక్మిణికి పవిత్రమైన యమునా నది అంటే అంతే ప్రియమైనదని ఒకసారి నాతోనే చెప్పినది. అవును కదా రుక్మిణి? అవును మహర్షి. నీ వివాహ కార్యం జరగాలంటే ఇప్పుడు నీవు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి కృష్ణుణ్ణి నీ మర్త్యలోకానికి తీసుకువెళ్ళి నీ ఆజన్మ ప్రేమని వ్యక్తపరచాలి. స్వామి,